ఏ పని చేస్తుంటావు? నేను కార్పెంటర్ పని చేస్తాను. మిన్నయ్య ఉన్నాడు దిగంబర్, తని అది మేస్త్రి తాపి పని చేస్తాడు సార్. తాపి. నీ గురించి నేను విన్నా సార్. నీ గురించి చాలా గొప్పగా చెప్పారు. నేను చాలా సంతోషపడ్డా. దిగంబర్ అనే వ్యక్తి జ్ఞానవేష్ అన్నయ్య ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నిర్మల అనే 2 పిల్లల్ని కన్నాడు. కన్న తర్వాత వేరే ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటే అన్నా ఇది తప్పు, ఎవరైనా ఏ మొగుడు పెళ్ళం మధ్యన కుటుంబంలో గొడవలు ఉంటాయి, తగాదలు ఉంటాయి, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి, మళ్ళీ కలిసిపోవాలి తప్ప చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద చేసుకొని కుటుంబం నాశనం చేసుకోవద్దు అన్నా, నువ్వు చేసింది కరెక్ట్ కాదు అని నువ్వు వదిన పక్క ఉండి సీత పక్క లక్ష్మణుడు లాగా నువ్వు ఫైట్ చేసావంటయ్యా. నిజమేనా? నిజమే. నిజంగా నీకు చాలా థ్యాంక్స్ అబ్బాయి, అంత మంచోడని చెప్పావు. నీకేం తెలుసు? నీకు తెలిసినంత చెప్పు నాకు. అయితే ఇట్లా ఇట్లా చేసిండు మీ అన్నయ్య అని వదిన చెప్పింది. అరే ఇట్లా ఎందుకు చెప్పిండు అని మేము పోయినాం సార్. ఎక్కడ హాస్పిటల్ యాక్సిడెంట్ అయింది, వీళ్ళు కాగనర్ లో ఉండే సార్. రూమ్ తీసుకొని ఉండే. అయితే రూమ్ లో ఉండే సార్ కాగనర్ లో. అయితే ఉండే వల్ల ఎక్కడ బండిలో బైక్ ఉండే అట, 2 ఉండే అయితే పడ్డారు అట. వాళ్ళు పడ్డాన వల్లే మా వదిన ఏం చేసిండు, అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు, నువ్వు చెప్పన్నారా అంటే నేను ఏడ్చుకుంటా బైక్ మీద నేను మా ఇంటి నుంచి వెళ్ళిన సార్. వెళ్ళిన వాళ్ళే హాస్పిటల్ పోయిన వాళ్ళే అడిగిన, ఎక్కడంటే కంప్యూటర్ ఆయనకు అడిగిన, అక్కడ లేకుండే. అయితే మా దిగంబర్ అనే వ్యక్తిని యాక్సిడెంట్ అయింది అట. మరి ఏమైంది సార్ అంటే ఎక్కడైంది, వాళ్ళకు 2 పెళ్ళలు అట, అది ఇది వాళ్ళు అన్నారు ఇక సార్. అన్న వల్లే అరే అట్లా ఇట్లా అయింది అని మేము వెళ్ళిన వాళ్ళే వీళ్ళు పోలీస్ స్టేషన్ ముంగట ఉండే. అయితే దీన్ని చూసి నాకు కోపం వచ్చింది సార్. కోపం వచ్చిన వల్లే అయితే నువ్వు ఇది ఎందుకు పని చేసినావు అని అన్నయ్య తాగి ఉండే సార్. అప్పుడు తాగి ఉన్న వాళ్ళే నా మీద పే మీద పడి ఏడ్చిండు. నువ్వు ఇప్పుడు మంచిగా పని చేసినావు, మమ్మల్ని కూడా చంపేసినావు, ఇజ్జత్ ఏముంచినావు అని నేను అన్నా సార్. అప్పుడే అన్న వల్లే మరి ఏమన్నా పెద్ద మనుషులు అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నది గవర్నమెంట్. అయితే అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న వల్లే వాళ్ళు ఎస్ఐకి ఎవరు ఫోన్ చేసిండ్రు, మా అన్నకి పక్కకు పిలిచిన సార్. పిలిచిన వల్లే అన్నయ్య మరి ఇది మంచి పని కాదు, నువ్వు వదిలే, లేదు 1,00,000 2 లక్షలు కావాలి, ఎక్కడి నుంచి ఇస్తావు, నా దగ్గర ఇప్పుడు లేదు అన్నయ్య అన్నాడు సార్. 2 లక్షలు దీనికి వదిలేయాలంటే సార్. పిలిపించి మరి మా కులంలో అట్లా జరగదు, నువ్వు ఏదైనా నచ్చ చెప్పి పంపేయి అన్నాం సార్. ఆగు పంపిస్తా 8 మా అన్నయ్య అన్నా సార్. అయితే 8 నెలలు అయింది సార్. ఇంతవరకు నేను చూసా జట్కా వరకు ఇప్పుడు ఫోన్ చేసిన సార్. ఫోన్ చేసి ఇంతవరకు తెచ్చిన సార్. అంతే సార్, ఏం తెలియదు. ఇందులో మీ వదిన తప్పే లేదు. తప్పు అయితే ఏం పడుతుందిగా, ఏం లేదో తెలుస్తుంది. లేదు సార్, ఏ తప్పు లేదని. లేదు సార్. ఏమ్మా విన్నావుగా? నీకు న్యాయం అనిపిస్తుందా ఈ మాటలన్నీ? కరెక్ట్గా ఇవన్నీ? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,